ఉన్న అటవీ ప్రాంతం ఎక్కడ వన్యప్రాణులున్నాయో వాటిని ఏ వేటగాడు వేటాడుతున్నాడో తెలియదు. భగ్గుమంటున్న ఎండలతో వన్యప్రాణుల రక్షణ చూసేవారే ఉండరు. అయితే దట్టమైన అడవిలో ఉన్న వన్యప్రాణులను రక్షించేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాదు అడవిలో గంతులేసి పరుగు తీసే చిరుత, జింకలు, దుప్పి, ఎలుగుబంట్లను ప్రత్యేక ట్రాప్స్ కెమెరా ద్వారా గుర్తించింది. నల్గొండ జిల్లాలో చిరుతల సంఖ్య పెరిగింది. అటవీశాఖ అధికారులు గత నెల 28 నుంచి ట్రాప్స్ కెమెరా, శాటిలైట్ ఆధారంగా వారం రోజుల పాటు జంతు గణన చేపట్టారు. అడవిలో ఏ జంతువులు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టారు. చందంపేట మండలంలోని రేకుల వలయం, పొగిళ్ల, చిత్రియాల, కాచరాజుపల్లి, పెద్దమూల, రేకులగడ్డ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కెమెరాల సాయంతో లెక్కగట్టారు. చందంపేట మండలంలోని 27 హెక్టార్ల అటవీ పరిధిలో ఏర్పాటు చేసిన 6 కెమెరాలు, 2 శాటిలైట్ల ఆధారంగా 20 చిరుత పులులు ఉన్నట్టు గుర్తించారు. గత ఏడాది వీటి సంఖ్య 8 మాత్రమే. చిరుత పులులతో పాటు 70 మనుబోతులు, సుమారు 200 దుప్పులు, అలాగే జింకలు, నెమళ్లు, అడవి పందులు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు అమరాబాద్ ఫారెస్ట్ రేంజి 68,011 హెక్టార్లుండగా తెలంగాణ వచ్చాక 48,597 హెక్టార్లు మాత్రమే ఉంది. అయితే అడవిలో ఉన్న జంతువులను దట్టమైన అడవిలో లెక్కగట్టేందుకు గత నెల 28న ప్రత్యేక ట్రాప్ కెమెరాలు, శాటిలైట్ ద్వారా వన్యప్రాణులను గుర్తించారు. అడవిలో జంతువుల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెల దగ్గరికి జంతువులు వచ్చిన ఆధారంగా వాటి సంఖ్యను నిర్ధారించారు. కంబాలపల్లి, దేవరకొండ, చాకలిగట్టు కేంద్రంగా బీట్ ఆఫీసర్లను నియమించి అడవి జంతువులను గుర్తించారు. అడవి జంతువుల రక్షణ కోసం నీటి అవసరాలు తీర్చేందుకు కందకాల తవ్వకాన్ని చేపట్టారు. ఇక రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అడవి జంతువుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు వసంత తెలిపారు. ముఖ్యంగా మనం వన్యప్రాణిని రక్షించడానికి కొన్ని చర్యలు చేపట్టాము. ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ వన్యప్రాణులు ఎనిమల్స్ ఉన్నాయో అక్కడ ఫెన్సింగ్ ప్రోగ్రామ్ చేయడము, చుట్టూ చైన్ లింక్ ఫెన్సింగ్ చేయడము, తర్వాత ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎనిమల్స్ బయటకి రాకుండా వాటికి అందులోనే నీటి వసతులు కల్పించడానికి వాటర్ పిట్స్ చేసి, సాసర్ పిట్ లాగా చేసి అందులో వాటర్ మనము 1 వీక్ ఒకసారి వాటర్ ఫిల్అప్ చేయడం. తర్వాత ఇంకా ఎవరు హంటింగ్కి వెళ్ళకుండా రెగ్యులర్గా మనము స్ట్రైక్ ఫోర్స్ పార్టీ డైలీ తిరుగుతూ ఉంటుంది డివిజన్ అంతా. కొంతమంది అక్రమ కలప వ్యాపారులు అడవి నుంచి కలపను ఎత్తుకు వెళ్తున్నారని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీ భూములను సాగు చేసుకునే క్రమంలో అడవి జంతువులకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు. రిజర్వ్ ఫారెస్టు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంబాలపల్లి, చందంపేట, చాకలిగట్టులలో ప్రత్యేకంగా బీట్ ఆఫీసర్లను నియమించామన్నారు. ప్రస్తుతం చందంపేట అటవీ ప్రాంతంలోనే అడవి జంతువుల సంఖ్యను నిర్ధారించారు. అగ్మార్క్, పెంటికల్ ఆధారంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జంతువుల సంఖ్యను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీఐ